హెచ్ఏహెచ్ రాక్స్ హైదరాబాద్ యూరాలజీ అండ్ హాస్పిటల్. ఈరోజు మన దగ్గరికి సూర్యచంద్రారెడ్డి అనే పేషెంట్ ఎంతో నొప్పితో మన దగ్గరకు వచ్చారు. సో అతనికి కిడ్నీ ప్రాబ్లం, కిడ్నీలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్టోన్ వల్ల, మన ఇన్ఫెక్షన్స్ వల్ల చాలా ఉంటాయి. దాంట్లో ఇన్ని ఇన్ఫెక్షన్తో వచ్చారు. సో ఆయనకి ఆర్జీపీ స్టెంటింగ్ సర్జరీ సజెస్ట్ చేశారు. సో ఆయన ఎంత రిలీఫ్ ఫీల్ అవ్వారో ఆయన మాటల ద్వారా మనం తెలుసుకుందాం. చలో. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉంది మీకు సర్జరీ అయ్యాక? బాగుంది మేడం. అంటే నేను అసలు ఎంత పెయిన్తో వచ్చాను మేడం, అసలు భరించలేని పెయిన్తో వచ్చాను. సార్ ఇమ్మీడియట్గా అర్థం చేసుకొని సిటీ స్కాన్ చేయించేసి నైట్ 10 o'clock అపాయింట్ చేసేసి ముందు పెయిన్ రిలీఫ్ తీసేసుకొని నెక్స్ట్ డేనే నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసారు. కాబట్టి బయట చాలా పెయిన్ ఉండే మేడం. అది ఏంటంటే కిడ్నీ మొత్తం డ్యామేజ్ అయిపోయి ఇన్ఫెక్షన్ వచ్చి పస్ వచ్చి ఎంత భరించలేనంత పెయిన్తో ఉన్నట్టు మేడం. అందుకని హ్యాపీ, అంత ప్రాబ్లం ఏం లేదు మేడం. అంటే నాకు యాక్చువల్గా 19లో ఒక చిన్న సమస్యతో సార్ దగ్గరికి వచ్చింది మేడం. ఆ సార్ చెప్పే విధానము, చేసిన విధానం నాకు మంచిగా అనిపించింది. దాని తర్వాత నాకు మళ్ళీ మొన్న ఒక 1 month బ్యాక్ ఈ ప్రాబ్లం వచ్చింది. అంటే సార్ గైడ్ చేసే విధానంగానే అదంతా కరెక్ట్గా ఉంటుంది మేడం చెప్తే. మిగతా కార్పొరేట్ హాస్పిటల్స్ నేను చాలా చూసా. అంటే నాకు వేరే సమస్యలతో కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళా. అక్కడ ఏంటంటే డబ్బు గుంజడం వరకే ఆలోచన చేస్తారు. అట్లా కాకుండా కొంత సారు బాగా చెప్తా, సూచనలు కూడా నాకు మంచి సజెషన్ ఇస్తారు పక్క. ఎందుకంటే నేను వచ్చిన వెంటనే లేదు ఇంకొక 1 week ఆగి చూద్దాం మెడిసిన్స్ ఇవ్వడం, మళ్ళీ 1 week తర్వాత రావడం. అప్పుడు కొంచెం ఇమ్మీడియట్గా అవసరం అనుకుంటేనే సిటీ స్కాన్ చేయించి, ఓహో ఇది కొంచెం ప్రాబ్లం ఉంది, ప్రాబ్లమేటిక్గా ఉంది, ఇమ్మీడియట్గా మనం స్టంట్ వేసి కొంత అదంతా తీయాల్సి ఉంటుంది. అంటే అంత విడమర్చి చెప్పి నీట్గా చెప్పడం అనేటువంటిది లక్ష్మణ్ సార్ నాకు బాగా మంచిగా అనిపిస్తుంది మేడం. అందుకనే మేము అంటే ఈ సార్ దగ్గరికి వస్తే ఇంకా వేరే ఆలోచించాల్సిన అవసరం లేనంతగా హ్యాపీగా ఉంటాం. అంటే మనం మిస్గైడ్ కాదు అనేది. చాలా హాస్పిటల్స్లలో మిస్గైడ్ అవుతుంది మేడం. అది మనం చెప్పనీకి రాదు. వాళ్ళు ఏంటంటే ఓన్లీ డబ్బే ప్రధానంగా చేసుకుంటారు. అట్లాంటి ఆలోచన నాకు తెలిసైతే సార్ దగ్గర లేదు. సార్ కూడా నాకు తెలిసి ఎక్స్పీరియన్స్డ్, ఏదో నేను చెప్తున్నది కాదు మేడం. చాలా ఎక్స్పీరియన్స్డ్, చాలా బాగా అనిపించింది. ఇబ్బంది లేదు మేడం. అంటే ఇక్కడ వీళ్ళు నర్సులు కూడా నాకు కొంచెం ఇబ్బంది ఉంటుంది నా రూల్స్ దొరకక, కానీ ఇక్కడ నొప్పి లేకుండా ఉంది. నాకు అది తేడాగా అనిపిస్తుంది. అంటే జనరల్గా చాలా హాస్పిటల్స్లలో నాకు వేరే ఆపరేషన్స్ అయినాయి మేడం. ఇది పెట్టినప్పుడల్లా ఇబ్బంది కలుగుతుండే. వీళ్ళు మళ్ళీ ఒకటి చేసి బాగుంది మేడం, బాగుంది, నో ప్రాబ్లం. నాకు తెలిసినంతవరకు సార్కి తగ్గట్టుగానే స్టాఫ్ కూడా ఉంటారు. అంటే యథా రాజా తదా ప్రజ అంటారు కదా.